కడియం మాటలు అబద్ధాల మూటలన్నారు బీఆర్ఎస్ నేత రాజయ్య. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టును పట్టించుకోలేదని అనడం కడియం దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. కడియం దేవాదుల సృష్టికర్త కాదు, వ్యతిరేకకర్త అంటూ అభివర్ణించారు రాజయ్య. బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం గన్పూర్ను కడియం తాకట్టు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు రాజయ్య. ఎడ్యుకేషన్ మంత్రిగా ఆనాడు గొప్పగా కడియం శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి, కేసీఆర్ గురించి, కేటీ రామారావు గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపించడం జరిగింది. కానీ సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఏదో మోటు సామెత ఊర్లలో ఉంటుంది, తినేదేమో మొగడిది, పనేమో మిండెడిది అని. ఈరోజు ఇల్లీగల్ కాంటాక్ట్ రేవంత్ రెడ్డి తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీ అంటే సభ్యత్వం అంటే పెళ్లి చేసుకునే దాంతో సమానం దృష్టిలో. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నప్పుడు లబ్ధి పొందింది ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా, ఆఖరికి ఎమ్మెల్యేగా ఇక్కడ కాపురం చేసినప్పుడు వచ్చిన పదవులు ఆయనకు. కానీ స్వార్థంతో ఈరోజు రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈరోజు తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేయడంలో ఇరిగేషన్ రంగాన్ని ముందు వరుసలో ఉంచి ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుకు సాగునీరిచ్చి, సకాలంలో ఎరువులు ఇచ్చి, నాణ్యమైన విత్తనాలు ఇచ్చి, రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున దాదాపు 72,000 కోట్ల రూపాయలు టెన్షన్గా ఇచ్చి, అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో నేరుగా వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు 1,38,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి చేయలేదు రేవంత్ రెడ్డి. ఆ తీసుకొచ్చిన అప్పు ఎక్కడ పెట్టిందో చెప్పాలా. ఈరోజు తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేయడంలో ఇరిగేషన్ రంగాన్ని ముందు వరుసలో ఉంచి ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుకు సాగునీరిచ్చి, సకాలంలో ఎరువులు ఇచ్చి, నాణ్యమైన విత్తనాలు ఇచ్చి,